లార్జ్ ఆబ్జెక్ట్స్ లేదంటే లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ అని కూడా చెప్పచ్చు. మరి మామూలుగా మనం వీటిని యూజ్ చేయకుండా లాంగ్ డేటా టైప్ ద్వారా అప్ టు 2 GB దాకా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ORDBMS ఫీచర్స్ వచ్చాయో అప్పటి నుంచి ఈ లార్జ్ ఆబ్జెక్ట్స్ డేటా టైప్స్ వచ్చాయి. అంతకు ముందర లాంగ్ డేటా టైప్ రేటు ఉంది. దాని ద్వారా ఎక్కువ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు అప్ టు 2 GB ద్వారా 2 GB వరకు. అయితే లాంగ్ రా ఉంది. లాంగ్ ఏమో క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా, లాంగ్ రా ఏమో బైనరీ కైండ్ ఆఫ్ డేటాని అప్ టు 2 GB దాకా స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే అవి కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ని యూజ్ చేసి, అంటే ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని యూజ్ చేసి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దానికి మనం LOB డేటా టైప్స్ని వాడడం జరుగుతుంది. సో దీని ద్వారా డేటా రీడింగు రైటింగు అంతా కూడా చాలా సింప్లిఫై అవుతుంది. డేటాబేస్లో ఉండే డేటా మ్యానిపులేషన్ చాలా ఈజీ అవుతుంది అన్నమాట. మరి ఇక్కడ 4 రకాల ఈ డేటా టైప్స్ ఉన్నాయి. బి ఫైల్, ఇక్కడ మ్యాక్సిమం 4 GB ఫైల్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. ఫైల్స్ని లొకేట్ చేయగలుగుతుంది. మరి ఆ ఫైల్ ఎక్కడ ఉంది, ఆ లొకేషన్, ఆ ఫైల్ నేమ్ అవన్నీ ఇవ్వాలన్నమాట. BLOB ఈ 4 కూడాను, అంటే బి ఫైల్, BLOB, CLOB, NCLOB అన్నీ కూడా 4 GB ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతాయి. బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. BLOB అనేది బైనరీ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. అదే CLOB అయితే క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని, సింగిల్ బైట్ కావచ్చు, మల్టీ బైట్ క్యారెక్టర్ డేటా కావచ్చు, స్టోర్ చేసుకోగలుగుతుంది. అదే NCLOB వచ్చేసి క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా బట్ యూనికోడ్ ఫామ్లో ఉంటుందన్నమాట. మరి వీటిని యూజ్ చేసుకొని ఒక టేబుల్ని క్రియేట్ చేసి దాంట్లో డేటా ఎట్లా ఇన్సర్షన్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఈ డేటా టైప్స్కి, ఈ ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటా టైప్స్కి ఉన్న ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటా టైప్స్ అనగానే మీకు ఖచ్చితంగా దాంట్లో వాటికి రిలేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి, ప్లస్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ అంతా కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని ఎట్లా మేనేజ్ చేయొచ్చు అనేది సింపుల్గా ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసి మనం చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నామండి. టేబుల్ క్రియేట్ అయింది. ఏమున్నాయి టేబుల్లో? ఏదో ప్రపోజల్ అనే టేబుల్ ఉంది. ఈ టేబుల్ ప్రపోజల్ ఐడి, ఇది నెంబర్ ఫీల్డే. మరి రిసిపియంట్ నేమ్ వేర్కేర్ ఫీల్డ్. నెక్స్ట్ ప్రపోజల్ నేమ్ ఏంటి, ఇది కూడా వేర్కేర్ ఫీల్డే. మరి షార్ట్ డిస్క్రిప్షన్ వేర్కేర్ 2 of 1000 ఇచ్చాం, తక్కువ కాబట్టి. ప్రపోజల్ టెక్స్ట్, ఇది క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా ఎక్కువ స్టోర్ చేసుకోవాలని మనం CLOB ఇవ్వడం జరిగింది. దేనికి బదులు? వేర్కేర్ 2 వాటికి బదులు. నెక్స్ట్ బడ్జెట్ BLOB ఇవ్వడం జరిగింది. కవర్ లెటర్ అనేది సపరేట్ ఫైల్గా ఉంటుంది కాబట్టి బి ఫైల్ ఇవ్వడం జరిగింది. లాస్ట్లో ప్రైమరీకి ఈ యొక్క ప్రపోజల్ ఐడికి పెట్టాం. మొత్తానికి ప్రపోజల్ టేబుల్లో మనం 3 ఆబ్జెక్ట్స్ యూజ్ చేసాం. 3 ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటా టైప్స్ని యూజ్ చేసి 3 ఫీల్డ్ని తీసుకున్నాం. మరి దీంట్లోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేద్దామో చూడండి. సో ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి ఆ ఫీల్డ్స్ అన్నీ, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఆ ఫీల్డ్స్ ఇచ్చాం. ప్రపోజల్ ఐడి ఇది, రిసిపియంట్ నేమ్, మరి ప్రపోజల్ నేమ్ ఇది,
తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్ నల్, ఏమి ఇవ్వలేదు. మరి ప్రపోజల్ టెక్స్ట్ చూసినట్లయితే ఇది ప్రపోజల్ టెక్స్ట్, సంథింగ్ లైక్ దిస్ ఈస్ ద టెక్స్ట్ ఆఫ్ ప్రపోజల్ టు క్లియర్ ఫిలిప్స్ ఫీల్డ్ అని సంథింగ్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఏ ఫీల్డ్కి ఇచ్చాం మనం? ప్రపోజల్ టెక్స్ట్ సిఎల్ఓబి డేటా టైప్ కలిగి ఉన్న ఈ ఫీల్డ్కి ఇచ్చాం. నెక్స్ట్ MT_BLOB, బిఎల్ఓబిలోకి ఏ డేటాని ఇవ్వలేదు. మరి కవర్ లెటర్ కూడా నల్ అని పెట్టాం. సో ఇక్కడ MT_BLOB అనేది ఇక్కడ సపరేట్ యాక్షన్ అన్నమాట, దీనికి ఎంటీగా పెట్టేదానికి, అంటే ఆ ఫీల్డ్ని ఓమిట్ చేసేదానికి. అదే MT_CLOB అట్లా వస్తాయి. మొత్తానికి సమ్ డేటాని ఇన్సర్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఏ ఫీల్డ్కి ఇన్సర్ట్ చేసాం మనం? ఇక్కడ CLOB ఫీల్డ్కి ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ ఇంకొక ఇన్సర్షన్లో ఇప్పుడు వాల్యూస్, ప్రపోజల్ ఐడి, రెసిపెంట్ నేమ్, ప్రపోజల్ నేమ్, తర్వాత ప్రపోజల్ నేమ్ తర్వాత ఏంటండి షార్ట్ డిస్క్రిప్షన్ ఏం లేదు, నల్, MT_CLOB, MT_BLOB ఆ రెండు కూడా ఏం లేవు. మరి ఇక్కడ బి ఫైల్ నేము ఇట్లా ఇవ్వాలి. డైరెక్టరీ ఏ డైరెక్టరీలో ఉందో ఆ డైరెక్టరీ ఇచ్చి ప్లస్ ఏ ఫైల్, దీంట్లో ఏ ఫైల్ని ఇది రెఫరెన్స్ చేయాలి అనేది ఆ ఫైల్ నేము ఇవ్వడం జరుగుతుంది. p2.doc అనేది ఆ డాక్యుమెంట్ ఫైల్లో ఆ లెటర్ ఉందన్నమాట. ఓకే, ఇది ఆ డైరెక్టరీలో ఈ లెటర్ ఉంది. సో ఎనీవే 2 rows ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మామూలుగా డేటా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే, ఇక్కడ మనం ఎలక్టెడ్ ఫీల్డ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనం ఈ రీడింగు, రైటింగు, ఈ మెయిన్ ఫీల్డ్స్లో ఉన్నవి PLSQL ప్రోగ్రామ్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు PLSQL ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తామంటే చూడండి, డైరెక్ట్గా సెలెక్షన్ ఎట్లా అప్లై చేసేదానికి కుదరదు. యూ హ్యావ్ టు రీడ్ అండ్ రైట్ ఫ్రమ్ PLSQL programs. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మెయిన్గా హౌ టు రీడ్, అక్కడి నుంచి ఎలా రీడ్ చేయాలి. LOB DBMS_LOB అనేది ఇక్కడ సపరేట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో రీడ్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ద్వారా మనం ఎట్లా డేటాని రీడ్ చేయాలి. లొకేటర్ వేర్, అమౌంట్ వేర్, ఆఫ్సెట్ వేర్, అవుట్పుట్ వేర్, ఇట్లా 4 వేరియబుల్స్ ఈ రీడ్లో మనం పాస్ చేయాలి. 4 పారామీటర్స్. లొకేటర్ వేర్ CLOB అని తీసుకున్నాం దానికి. మరి సెలెక్ట్ ప్రపోజల్ టెక్స్ట్ ఇంటూ లొకేటర్ వేర్ ఫ్రమ్ ప్రపోజల్ వేర్ ప్రపోజల్ ఐడి ఈక్వల్ టు 1. ప్రపోజల్ ఐడి 1కి ప్రపోజల్ టెక్స్ట్ని ఈ లొకేటర్ వేర్లోకి తీసుకోవడం జరిగింది. ప్రపోజల్ టెక్స్ట్ ఏముందా? టోటల్గా ఒక లైనే మనం ఇవ్వడం జరిగింది. ఇన్సర్ట్ ఇంటూ అని దిస్ ఇస్ ద టెక్స్ట్ ఆఫ్ ప్రపోజల్ అని చెప్పేసి సంథింగ్ ఇవ్వడం జరిగింది. అది వస్తుంది లొకేటర్ వేర్లోకి. నెక్స్ట్ అమౌంట్ వేర్ 10, ఆఫ్సెట్ వేర్ 1, అవుట్పుట్ వేరియబుల్ ఇది. సో దీంట్లో నుంచి అంటే ఈ వేరియబుల్లో ఉన్న మొత్తం ఆ టెక్స్ట్లో నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఈ ఆఫ్సెట్ తోటి అవుట్పుట్గా దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో అవుట్పుట్ మనం ఈ విధంగా DBMS_output.put_ లైన్ ద్వారా మనం అవుట్పుట్ చేయడం, అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి,
దిస్ ఈజ్ THE ఎడదాకా వచ్చింది. అంటే స్టార్టింగ్ 1 కదా మనం ఇచ్చింది. హౌ మెనీ క్యారెక్టర్స్? 10 నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. దిస్ అనేది 4, మధ్యలో బ్లాంక్ 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? స్టార్టింగ్ నుంచి దేంట్లో అవుట్పుట్ పెట్టాలి దీంట్లో. సో దాన్ని అవుట్పుట్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ఒక ఎల్ఓబిలో ఉండే డేటాని రీడ్ చేయొచ్చు. అదే రైట్ చేయడం అంటే చూడండి, ఇక్కడ కూడా లొకేటర్, అమౌంట్, ఆఫ్సెట్, బఫర్ ఇవి తీసుకున్నాం. మరి ఇవి ఈ రైట్ అనే dbms_LOB.write అనే స్టేట్మెంట్కి మీరు పాస్ చేయాల్సిన పారామీటర్స్ని వేరియబుల్స్గా తీసుకున్నారు. ఓకే, అమౌంట్ ఎంత టోటల్గా ఇక్కడ అమౌంట్ వేర్ 12 ఇవ్వడం జరిగింది. అంటే 12 నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనుకోండి. ఆఫ్సెట్ వేర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 10th క్యారెక్టర్ నుంచి. సో బఫర్ వేర్ ఏది మీరు రైట్ చేయాల్సిన టెక్స్ట్ ఏంటి? ఇది. ఓకే, బఫర్ వేర్ యొక్క లెంత్ టోటల్ 25 ఇచ్చాం. సో ఇప్పుడు సెలెక్ట్ ప్రపోజల్ టెక్స్ట్ ఇంటూ లొకేటర్ వేర్ ఫ్రమ్ ప్రపోజల్ వేర్ ప్రపోజల్ ఐడి ఈక్వల్ టు 1 ఫర్ అప్డేట్ చేసేదానికి ఇక్కడ ఇది అంటే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అని సంథింగ్ ఉంది కదా టెక్స్ట్, ఆ టెక్స్ట్ మొత్తం ఈ లొకేటర్ వేర్లోకి రావడం జరుగుతుంది. సో ఈ లొకేటర్ వేర్లోకి వచ్చిన తర్వాత దాంట్లో మనం ఇన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ పొజిషన్ నుంచి స్టార్ట్ చేసి ఆ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయడం అంటే ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే అప్డేషన్ అయి ఉంటుంది. చూడండి ఎలా అప్డేషన్ అయి ఉంటుందో మధ్యలో. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మరి డేటా ఎలా ఉందో మనం చూడాలి. ఆ ఒక్క ఫీల్డ్ మాత్రం సెలెక్ట్ చేస్తాం. అన్ని ఫీల్డ్స్ మనం చూడండి రీప్లేస్ అయింది. మధ్యలో అప్డేట్ అయిందా? మనం యాక్చువల్గా ఉన్న ఆ టెక్స్ట్కి మధ్యలో ఇది మనం ఇచ్చిన టెక్స్ట్ అప్డేట్ కావడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఈ లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ని మనం యూజ్ చేసుకోవచ్చండి.